మొన్న సీఎం మీటింగ్లో కనిపించింది డైరెక్టర్స్లో ఒక ఈయన ఒక్కళ్ళే, హరీష్ శంకర్ గారు ఒక్కళ్ళే కనిపించారు. మరి మీ యూనియన్ ప్రాతినిధ్యం కూడా లేదు, ఎందుకని? అయితే ఇది ఎప్పుడైతే ఈ కార్మికులకు సంబంధించినది, ప్రొడ్యూసర్కి సంబంధించిన వేజెస్ ఇష్యూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటి నుంచే ప్రాబ్లం ఉంది. జనరల్గా డైరెక్టర్ అనేది ఇద్దరు వైపులు ఉండాలి, ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్కి ఇన్వెస్టర్ మెయిన్ ఇంపార్టెంట్, అవును, ఎట్ ది సేమ్ టైం కార్మికులు మెయిన్ ఇంపార్టెంట్. సో అలాంటి సిచ్యువేషన్ దాంట్లో డైరెక్టర్ అసోసియేషన్ పాత్ర, మీరు పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి అని అనేసి వయా మీడియాగా ఉన్నది వాస్తవం. కంప్లీట్గా ఉండకపోవడానికి కూడా రీజన్ అదే. రెండోది, ఆ రోజు జరిగింది సినిమా కార్మికుల కోసం మంచిది అని అంటే ఎస్, ఇచ్చిన వరాల వరకు ఇంప్లిమెంట్ అయితే ఇట్స్ గుడ్ 100%. కానీ ఎనీ బిజినెస్ కానీ ఏ సంస్థకు కానీ మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్. ఈరోజు ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఒక ప్యాషన్ తోటి వస్తే, నేను కోట్లు పెడితే నేను పెట్టిన డబ్బులో 10% పోయినా నాకు 90% రిటర్న్ వస్తుందా అన్న గ్యారెంటీ లేదు. ఫస్ట్ ఆయన కష్టాలని మేజర్గా ప్రతి 24 డిపార్ట్మెంట్లు కాపాడుకోవాలి. ఎందుకనంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అన్నట్టు ఈ డిజిటల్ అనేది వచ్చేసిందని అంటే ఈ నెగిటివ్ ల్యాబులు ఇవన్నీ మొత్తం రెవల్యూషన్ మారిపోతుంది అని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5-10 years తర్వాత ఒక 20 క్రాఫ్ట్లకు అసలు పని ఉండదు. దానికి ఎలాగనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన యానిమేటెడ్ సినిమా నరసింహ అవతార ఫిలిం ఒక 400-500 కోట్లు కలెక్ట్ చేసింది. దానికి వర్క్ ఎవరిది? ఓన్లీ 4 ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, మ్యూజిక్ డైరెక్టరు అండ్ ఎడిటర్. వీటి వరకు దానికి లైట్ మెన్ తోటి పని లేదు, మేకప్ మెన్ తోటి పని లేదు, ఆర్టిస్ట్ తోటి పని లేదు, కాస్ట్యూమర్ తోటి పని లేదు, ఓ మేనేజర్ తోటి పని లేదు. అంటే 20 డిపార్ట్మెంట్ల పని తగ్గిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవన్నీ, అంటే ఎనీ గవర్నమెంట్ కానీ ఏది ఉన్నా కూడా మనకి అప్గ్రేడ్ కావాల్సిన ఇంప్లిమెంట్ అనేది మనకు కావాలి, వర్క్షాపులు కావాలి. ఎస్, నెక్స్ట్ దానికి అడ్వాన్స్డ్ ఎలాగ ఉండాలి అని అనేదానికి కావాలి. ఇప్పుడు దానికి ఉదాహరణకి ఇప్పుడు ఏఐ అనేదాన్ని ప్లస్ మనకు వచ్చిన ఇప్పుడున్న లేటెస్ట్ గ్రాఫిక్స్ దానికి, ఇప్పుడు బాహుబలికి 300 కోట్లు అయింది. సేమ్ సినిమా ఇప్పుడు తీసి 50 కోట్లలో తీయచ్చు, క్వాలిటీ సేమే. అంటే ఎంత బడ్జెట్ రేషియో మారింది చూడండి. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్ని మనం కనుక కాపాడుకోగలిగితే ఇట్స్ గుడ్.